గ్రంథాలయాలలో నూతన విధానానికి శ్రీకారం చుట్టిన సుచిత్ర వీరయ్య చౌదరి. ఒంగోలులోని గ్రంథాలయ ఆఫీసులో శిక్షణ ఫౌండేషన్ ఆంధ్ర మరియు కర్ణాటక ప్రతినిధి బృందంతో భేటీ అయిన ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే సమగ్ర సమాచారం ఒకే చోటు లభించుట కొరకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ విధానాన్ని లైబ్రరీలో ప్రవేశపెట్టినట్లయితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. సుచిత్ర గారు మాట్లాడుతూ ఈ నూతన టెక్నాలజీని మొదటగా జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుందని, తదుపరి జిల్లాలోని గ్రంథాలయాలకు దశల వారీగా విస్తరింపజేయడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయంలో ఈ నూతన విధానాన్ని ప్రారంభించడం వలన విద్యార్థులు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా ఈ నూతన విధానానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దాంతోపాటు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ స్వాతి దేవి గారు, సిఏ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు మేము ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకుంటే మీరు సిస్టమ్స్ ఇస్తారా? అది ఒకసారి మాట్లాడండి, ఎందుకంటే నెట్ కూడా మొన్నే పెట్టించాను సార్ ఇక్కడ. సో నెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఏం స్టూడెంట్స్ కూడా ఏం తక్కువ రావట్లేదు. దాదాపు 80 to 100 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నెట్ ప్రొవైడ్ మేము చేసుకుంటాం, ఆల్రెడీ మొన్న పెట్టించాం కూడా. సో మీరు ఏదైనా డెస్క్టాప్ ఇస్తే బాగుంటుంది. అది ఉంది మ్యామ్, అయితే మాట్లాడతాను మా డైరెక్టర్ తో కృష్ణమోహన్ గారితో. ఆల్రెడీ ఒక 26 నుంచి చేసాం, కానీ ఎక్కడైనా ఒకటి అది లెస్ చేసి ఆల్రెడీ 2 ఉన్నాయి కదా అని చెప్పి దానికి ఇంటర్నెట్ కూడా ఉంది కాబట్టి. ఉంది, ఇంటర్నెట్ ప్రొవైడ్ ఉంది. మీరు చూసారేమో ఇందాక చూపించారు రచన. సో అదైతే ఇంకా ఒకసారి కనెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అదైతే కంటిన్యూ అయిపోతుంది. సో మీరు ఏదైనా మీ నుంచి ఏదైనా సిస్టమ్ మాకు లైబ్రరీకి కానీ ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. డైరెక్టర్ మ్యామ్ ని కృష్ణమోహన్ గారిని అడుగుతాను, అది ఇంకా నేను అడ్రసెస్ పంపించలేదు. సో అది కూడా అడుగుతాను. సో మీరు చూసారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ని ఉన్నట్టుగా వాళ్ళకి పంపిస్తే సో ఏదైనా అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాము. అలాగే మీరు చెప్పినట్లు ఏమన్నా ఫండ్ చేసే వాళ్ళని కూడా నేను సార్ట్ అవుట్ చేస్తాను. చేసిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఒకవేళ అయితే కనుక ఇంకా ఎక్స్పాండ్ చేస్తా దాన్ని యాక్టివిటీస్. సో ఫస్ట్ అయితే మాకైతే డెస్క్టాప్ వచ్చేటట్టయితే చూడండి. అది ఈసారి సమ్మర్ లో మంచి వర్క్ షాప్స్ పెట్టాలి సార్ మనం, డిఫరెంట్ గా. చూడాలి, అసలు ప్రాక్టికల్ గా చేశారనుకో ఇంకా ఈజీగా అది గుర్తుండిపోద్ది. ఇంకా అది లేకపోతే కనీసం మా ఓ ల్యాబ్స్, ఆన్లైన్ ల్యాబ్స్ చూసి నేర్చుకున్నా కూడా. విజయనగరంలో ఒక వొకేషనల్ కాలేజ్ వాళ్ళు మంత్లీ ఒక క్లాస్ పెట్టేసుకున్నారు మ్యామ్. వాళ్ళు లైబ్రరీకి ఇన్ఫార్మ్ చేశారు అనమాట. మొత్తం క్లాస్ పిల్లలంతా వస్తారు. వచ్చిన రోజు వాళ్ళు ముందే ఆన్లైన్ లో ఏ కంటెంట్ వాళ్ళు క్లాస్ రూమ్ చేయాలి అనేది వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. సో అది క్లాస్ రూమ్ అయిపోతుంది ఆ లైబ్రరీ ఆ రోజు ఆ టైమ్స్ లోకి. అది వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో అది దాని మూలం కూడా పిల్లల్లో భయం అనేది పోతుంది కొన్ని సబ్జెక్ట్స్ మీద, ఎస్పెషల్లీ మ్యాథ్స్, కెమిస్ట్రీ. అది వాళ్ళ ఇమాజినేషన్ మెయింటైన్ స్ట్రక్చర్ వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేదు. అది ఎందుకు అనేది అవన్నీ వాళ్ళు చక్కగా చెప్పుకోగలుగుతున్నారు. సో ఇంకా డైనమిక్ గా అయితే చేయడానికి మంచి స్కోప్ ఉంది మ్యామ్ దీన్ని, లైబ్రరీస్ ని. నేను కూడా మొన్నటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, లైబ్రరీస్ లోకి వచ్చినప్పుడు అంటే నేను చిన్నప్పుడు నేను కార్డ్ పట్టుకొని లైబ్రరీ బుక్స్ తెచ్చుకొని చదువుకున్నాను. ఇంకా ఇది లేదు. మా బాబు కూడా లైబ్రరీకి వెళ్ళాడు, పబ్లిక్ లైబ్రరీకి. అది కావాల్సి అని ఇంకే తెప్పిస్తాను. అలాంటిది లేదు. ఇంకా దీనికి నీడ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా మనం డైనమిక్ గా చేస్తే
అది కమ్యూనిటీని అట్రాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి గ్యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి, మనమే దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫిల్ చేయడం వల్ల. ఇంకొక షేప్ తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ వాళ్ళు అంతకుముందు ఎట్లా ఓన్ చేసుకున్నారో అట్లా ఓన్ చేసుకుంటారు. ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ దే ఆర్ స్టిల్ ఆ నీడ్ ఉంది అనేది అర్థమైంది.